హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ నేను స్వీట్ పాల తాలికలు చేస్తున్నానండి. ఇది మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో ట్రెడిషనల్గా ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటారండి ఈ స్వీట్ విత్ జాగరితో అండ్ రైస్ ఫ్లోర్తో కలిపి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇమేజ్లో కనిపిస్తుంది కదండి మీకు. నేను ఇలా పాల తాలికలు అనేది రెడీ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. సో ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అండ్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అవి బాగా బాయిల్ అవ్వాలండి. మనకి రెసిపీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి, బట్ చాలా టేస్టీ అండ్ సింపుల్, ఈజీ అండ్ రెసిపీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇది బాగా ఇష్టపడతారు. సో పాలు బాయిల్ అయ్యేలోపు నేను ఇంకో బౌల్ తీసుకున్నానండి, ఒక గిన్నె అండ్ కొంచెంగా వాటర్ తీసుకున్నా. అందులో వాటర్ మరుగుతున్నాయండి. వాటర్ మరిగాక కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. సో అవి మెల్ట్ అవ్వాలండి. మెల్ట్ అయ్యాక ఒక బౌల్లో తీసేసుకుందాము. పాకం అవసరం లేదండి, లైట్గా మెల్ట్ అయితే సరిపోతుంది మనకి. సో పాలల్లో నేను 1 అవర్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. అవి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడు మనం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక బౌల్ తీసుకున్న బియ్యం పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ 1 కప్పు అండ్ మిల్క్ కొంచెం 3 స్పూన్స్ అండ్ బెల్లం షుగర్ ఉంది కదండి, సిరప్, అది కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ముద్దగా పిండిని బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు అంతా. సో నేను ఇలా కలిపి రెడీగా పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో. మీరు చిన్న చిన్నగా బాల్స్ చేసుకొని ఇలా పాల తాలికల్లాగైనా చేసుకోవచ్చండి. లేదు మీకు ఇలా కష్టము అనిపిస్తే నేను ఇంకో ఐడియా కూడా చూపిస్తాను ఎలాగో. చక్రాలు ఉంటుంది కదండి, మనం చక్రాలు వేసుకుంటాం కదా, సో అదొకటి తీసుకోండి. అలా ఉండ చేసి పెట్టుకొని మనం పాల తాలికల్లాగా ఆ పాల కంటెంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. సో నేను వేసుకుంటున్నాను, చూడండి ఫ్రెండ్స్. కొంచెం హార్డ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి, గట్టిగా ఉంటుందండి మనకి. కేర్ఫుల్గా మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఉండాలి. దూరంగా వేసుకుంటూ ఉండాలి, లేకపోతే అవన్నీ ఉండలుగా ఉంటాయి మనకి. చాలా కేర్ఫుల్గా వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి పాల తాలికలు అనేవి. మనకి ఈ పాల తాలికలు వేసాక ఒక 5 మినిట్స్లో రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది, స్వీట్ మనకి. సో ఒక బౌల్ పెట్టుకున్నానండి. అందులో 1 కప్పు జాగరి వేసుకున్నా అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నా. అది ఒక 1 కప్ తీసుకోవాలండి బెల్లం సిరప్ అనేది. పాల తాలికలు కూడా మనకి బాయిల్ అయిపోయినాయి, రెడీ అయిపోయిందండి. షుగర్ ఉంది కదండి, సిరప్ బెల్లంది, అది యాడ్ చేసుకున్నాను. ఒక 1.5 కప్ వరకు నేను బెల్లం సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చేసేటప్పుడు మాత్రం చాలా కలర్ఫుల్ అండ్ స్మెల్ సూపర్గా ఉంది. స్వీట్ కదా ఎట్లయినా. సో నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకున్నాను. 4 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్న, క్యాష్యూస్ అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్న, ఫ్రై చేసుకుని మన పాల తాలికలు ఉన్నాయి కదండి రెడీ చేసుకున్నాము, వాటిలో కలిపేసుకుందాము. ఫ్రై అయిపోయినాయండి. పాల తాలికల్లో యాడ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి కొంచెం యాడ్ చేసుకున్నాను నేను.
ఆల్మోస్ట్ మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది చేసినప్పుడు. నెయ్యి అంత జాగరీ కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగా వచ్చింది. మీకు వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.